అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి అంటే ఏంటి? అది ఈరోజే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఆది గురువు వ్యాసుని పుట్టినరోజు ఈరోజే కాబట్టి వ్యాస పౌర్ణమి అని కూడా పిలుచుకుంటాము. ఇది ఆషాఢ మాసం కదా. పూర్వకాలంలో ఈ నెల నుండి రాబోయే 4 నెలలు వర్షాకాలం మరియు వ్యాధులు స్ప్రెడ్ అయ్యే కాలం. సో అందుకని మహర్షులు, ఋషులు, గురువులు అందరూ దేశ సంచారం అంటే ట్రావెలింగ్ ఆపేసి ఒకే ప్లేస్లో టెంపరరీగా నివాసం ఉండేవాళ్ళు. విద్యార్థులందరూ గురువు దగ్గరికి వెళ్ళి విద్యను అభ్యసించేవాళ్ళు. ఆషాఢ పౌర్ణమి రోజున విద్యను అభ్యసించడం స్టార్ట్ చేసేవాళ్ళు. మొదటి రోజు గురువుని పూజించి మొదలు పెట్టేవాళ్ళు. అప్పటి నుండి ఇది అలా వస్తూ కాలక్రమేణా గురు పౌర్ణమిగా సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. గురువు ఎంత గొప్పవారో, వారిని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో మన పిల్లలకి మనమే చెప్పుకోవాలి. గురువు కష్టంగా కాదు, ఇష్టంగా పిల్లలకి పాఠం చెప్పాలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరొకసారి మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వర్ధిల్లాలి. జై భగవద్గీత, జై భారత్. సర్వే జన సుఖినో భవంతు.